6,000 మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చారు. కానీ వారిలో 2 మాత్రమే, అంటే యెహోషువ మరియు కాలేబులు కనానులోనికి ప్రవేశించారు. ఇశ్రాయేలీల ప్రయాణం కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, అది ప్రతి విశ్వాస యొక్క ఆత్మీయ ప్రయాణానికి ఒక పాఠం. లోకానికి సాదృశ్యమైన ఐగుప్తు నుండి బయటికి రావడం అంటే పాపం మరియు లోకం నుండి బయటకు రావడం. ఆ తరువాత కనానుకు సాదృశ్యమైన విజయ జీవితంలోనికి ప్రవేశించడం మరో ఎత్తు. ఐగుప్తు నుండి బయటపడడం దేవుని కృప వల్ల అందరికీ సాధ్యమైంది. కనానులోనికి ప్రవేశించడం కేవలం విశ్వాసం కలిగిన వారికి మాత్రమే సాధ్యమైంది. నేడు కూడా చాలామంది రక్షణ పొందుతున్నారు, కానీ పాపంపై విజయం సాధించే ఆత్మీయ పరిణతిని పొందలేకపోతా ఉన్నారు. యెహోషువ కాలేబులకు మిగిలిన 10 మంది వేగుల వారికి ఉన్న తేడా దృష్టి, అంటే చూపు. 10 మంది వేగుల వారు సమస్యలను ఉన్నత దేహులుగా చూశారు, తమను తాము మిడతలుగా భావించారు. యెహోషువ కాలేబులు దేవుని వాగ్దానాన్ని చూశారు. దేవుని ముందు ఆ రాక్షసులు ఎరవంటి వారిని నమ్మారు. విశ్వాసం అనేది అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుని శక్తిని చూడడం, మన బలహీనతలను చూడడం కాదు. జయ జీవితం కోసం కొన్ని ఆత్మీయ సూచనలు. వాక్య ధ్యానం. దేవుని వాగ్దానాలు హృదయంలో ఉంటేనే అపనమ్మకం వచ్చినప్పుడు మనం నిలబడగలం. నిరంతర ప్రార్థన. బలహీనత తలెత్తిన వెంటనే దేవుని సహాయం కోరడం అలవాటు చేసుకోవాలి. లోబడటం. మన ఆలోచన కంటే దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు విజయం సులభం అవుతుంది. ప్రార్థన. ప్రభువా, మాలో ఉన్న కోపం, కామవాంఛలు, అసూయ మరియు అహంకారం అనే రాక్షసులను చూసి మేము భయపడకుండా మీ వాగ్దానాల వైపు చూసే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. యెహోషువ మరియు కాలేబు వలె దేవుడు మన పక్షాన ఉంటే మనం దేన్నైనా జయించగలం అనే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. సొంత బలంతో కాకుండా మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి పాపపు తలంపును, బలహీనతను అధిగమించే కృపను మాకు దయచేయండి. మా జీవితాలు మీకు మహింకరంగా, జయజీవితానికి సాక్ష్యంగా ఉండినట్లుగా దీవించండి. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.